ఇంతవరకు ఆటలతో పాటలతో మాటలతో శబ్దాలతో అందరినీ కూడా అలరించిన కార్యక్రమం ఈ మన సత్తా చూపించు బాసు జీ స్మైల్ శ్రీ. అయితే కామ్గా ఉన్న వాళ్ళని ఢీకొట్టేదే కామెడీ. అందుకే పిల్లల మాటలు చాలా సరదాగా ఉంటాయి. అటువంటి పిల్లల్ని కొంతమందిని తీసుకుందాం, క్లాస్ రూమ్కి వెళ్ళిపోదాం. సైలెంట్. ఎరా మ్యాథ్స్ స్టార్ వచ్చేదాకా కంగారు రాగదా మీకు? ఎదవలరి మీరుని ముందు ప్రార్థన, తర్వాత అటెండెన్సు, తర్వాత టైం ఉంటే పాఠాలు. ఎట్లా వేసిపోతున్నావు నువ్వు చెప్తావా? నేను కదా ఆడు మందుకు ఎందుకు చూస్తున్నావురా ఆడని చెప్పరా. ఇంకా కూర్చో. ఒరే నువ్వు చెప్పరా. ఏంటండి ప్రార్థన రా. ప్రార్థన అండి అందరూ చేతులు కట్టుకోండి. వాళ్ళు కట్టుకుంటారు, నువ్వు చెప్పరా. నువ్వు చెప్పు. శుక్లాం బెరదరం విష్ణు శశివారం అంటే శుక్లాం బెరదరమా? ఇది ఏమన్నా మ్యూజికల్ అయితే వెంకన్న బాబు కూడా శుక్లాం బెరదం కాదని ఆయన స్కూల్లో చెప్పే ప్రార్థన. కూర్చో. రే శ్రీనివాసం చెప్పరా. అలాగే వందే మాటలం వందే మాటలం వందే. ఏట్రా మొత్తం పడతావా? ఏట్రా వందే మాత్రం అలా ఉంటుందా? మరి వందే మాత్రం సినిమాలు అలాగే సినిమాలు కూర్చో. మగోళ్ళు ఎవరు చెప్పొద్దమ్మా. రాని ఏమిటి మాస్టారు పిలిచారా? లేదు అరిచాను, ఇందాక నుంచి అరుస్తున్నాను. చెప్పు. ప్రార్థన అండి హిందీలో చెప్పమంటారా ఇంగ్లీష్లో చెప్పమంటారా? అరవలో చెప్పు. ఇది తెలుగు మీడియం, తెలుగులో చెప్పు. హిందీలో చెప్తానండి, సరదాగా ఉంటుంది. సరదాగా ఉంటుందా? ఓసిన దాకా అయ్యా సరదాగా ఉన్నటువంటి ప్రార్థన చెప్పా. సారే జహాస్ అచ్చా సారే జహాస్ అచ్చా అచ్చా అచ్చా. వచ్చా నాకు రాదని చెప్పొచ్చు కదా. ఇంకెవరు ప్రార్థన చెప్పొద్దు. ఎస్ నెంబర్ వన్ నేను చూడలేదండి. ఏం చూడలేదురా? నెంబర్ 1 సినిమా. ఇంకా చెప్పండి రోయ్. నెంబర్ 1 సినిమా కాదు, అటెండెన్స్ నెంబర్ 1. కూర్చో. నెంబర్ 2 అది సినిమా టికెట్కి వెళ్ళాడు, దొరకపోతే అన్నీ వచ్చేస్తాడు. అందాక చుక్కెట్టి ఉంచమన్నాడా? నెత్తి మీద బొక్కతేస్తాను రాగానే పంపించాను. కూర్చో. నెంబర్ 3 రైట్. ఎవడ్రా వాడు? ఏ లారీలో కేంద్రంగా పోదాం అనుకుంటున్నావా? రైటా ప్రజెంట్ సార్ అన్నాను. కూర్చో. నెంబర్ కొత్తగా వచ్చావా? నీ పేరేమిట్రా? ఇంగ్లీష్లో చెప్పనా తెలుగులో చెప్పనా? ఏట్రా 2 భాషలో చెప్తావా? త్వరగా చెప్పు. తెలుగులో అయితే సూర్యప్రకాశరావు, ఇంగ్లీష్లో అయితే సన్లైట్ రావు. సన్లైట్ రావా? ఇంకా నా మూన్ లైట్ రావు అన్నావు కాదు, సన్లైట్ రావు ఏంట్రా సన్నాసి. కూర్చో. ఒరే నీ పేరేమిట్రా? నీ ఎం మోహం. ఏట్రా నీ ఎం మోహం? ఏట్రా నీ ఎం మోహం? ఒరే రచిపోతున్నాడు ఆడి పేరేట్రా? ఏంటి నీ నా మోహమా? నేను సరిపోనా నీకు? నియ్యం మోహం చచ్చిపోతున్నావు. ఆడి పేరు ఏట్రా? ఆడి పేరు నీలం మోహన్ అండి. ఇంటి పేరు చెప్పొద్దన్నానా? ఇంటి పేరు చెప్పకు. నీలం మోహన్. కూర్చో. అలా కాదు ఎవరే ఇంకెవరో అర్థం చెప్పొద్దు. ఎస్ చందమామ రావి. ఏంటి లెగుస్తున్నావు? నువ్వు చెప్తావా? నేను కదా ఆడు. మరి నువ్వు ఎందుకు లెగుస్తున్నావురా? చందమామ రావి పద్యం అప్పచెప్పుకుంటా అని చెప్పి నువ్వు చెప్పరా? ఎందుకు చెప్పు? చందమామ బ్రతుకేటి రాత్రి కొత్తది, అప్పుడు చూద్దాంలే. చందమామ రాత్రికి వస్తుందా? ఆ పద్యం కోసం మీ ఇంటికి నేను రానా? బల్లిచూరు మొహం పేలిపోద్ది అవకరా. కూర్చో. ఒరే అలా కాదు, నువ్వు చెప్తావరా? యాదగిరి ఏంటి సార్ చందమామ పద్యమా? ఇప్పుడు అవసరమా? అయితే నేను ఏంట్రా నేను అప్పటిగానా? అవసరం అథవా మొహం పేలిపోద్దు. కూర్చో. మగోళ్ళు ఎవరు చెప్పొద్దమ్మా. రాని ఏమిటి మాస్టారు? నువ్వు చెప్పమ్మా. ఏమిటండి? చందమామ రావే పద్యం. అది పద్యం కాదు, పాట. పాట. చందమామ రావి జాబిల్లి రావి. అమ్మా కొండకేసిందా చందమామ? ఏమిటి తల్లి అది చెప్పడం? గొంతు బాగోలేదండి. మిరియాల పాలు ఏమైనా? మిరియాల పాలా? గన్నేరు పాలు వద్దా? ఇల్లు కాదు నీ బాపిచ్చి నీకు పట్టిందా? పోయి ఆ పాటలు పాడుకున్నా ప్రాణ వెనకు. కూర్చో. అమ్మా కమలా నువ్వు చెప్తావా? నాకు పద్యాలు రావండి, ఏదైనా పాట పాడి వినిపించిన. పాట పాడి వినిపిస్తావా? ఆ పిల్లన్న పద్యం అడిగితే పద్యం కాదు పాట అని పాడేసింది. నిన్ను అడుగుతుంటే ఏకంగా పాటే పాడేస్తాను. ఏం పాట పాడతావో పాడు. ఏం పాట పాడమంటారు? ఏదో పాట పాడు. ఎవరు పాడింది పాడమంటారు? ఎవరో ఒకరు పాడింది పాడు. ఏ సినిమాలోది పాడమంటారు? ఏదో సినిమాలోది పాడు. పాడమంటారా? పాడమ్మా. పాడమా? పాడు తల్లి. మొదలెట్టు. ఇదిగో నేను చంపేస్తాను. ఇందాక నుంచి పద్యం చెప్పమన్నాను, చెప్పను, పాట పాడతాను. పాడు నా ప్రాణ బిడ్డకు. పాడతాను మాస్టర్. మరి పాడు. 6 మాసాలాగు పుడతాడు నాకో బాబు. అమ్మా తల్లి అర్ధగంట నుంచి సస్పెన్స్ లో చంపేశావు. పైకి వచ్చి నేను 6 మాసాలు ఆగాల? నాకంతా విమలబాగలయ్యా. ఎవరు ఇంకెవరో పద్యాలు చెప్పొద్దు. ఎస్ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పు. నువ్వు లేవరా. సూర్య కుటుంబం అంటే ఏమిట్రా? ఏటండి సూర్య కుటుంబం అంటే ఏమిటి? మీకు తెలదా? నాకు తెలియక అడుగుతున్నాను. ఒరే నాకు తెలియక మిమ్మల్ని తెలుసుకోవడం కూర్చున్నాను. వచ్చి చెప్పా. సూర్య కుటుంబం అంటే సూర్యుడండి, అలా ఆవిడండి,
వాళ్ళ పిల్లలండి వీళ్ళందరూ కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అందులో కాపరం ఉంటే ఏంట్రా సూర్యుడు ఇల్లు అద్దెకు తీసుకోవాలా సొంత ఇల్లు లేదా నేను తాగలయ్యా కూర్చో అలా కాదురా బాబు రే ఒరే నాయన నువ్వు చెప్పరా యాదగిరి ఏంటి సార్ అప్పటి సంచి ఊకే లొల్లి లొల్లా కొట్టినట్టు గోడకు బల్లి అయిపోతావు చెప్పా ఏం చెప్పాలి గట్ల కొడుతున్నావు ఒరే సూర్య కుటుంబం అంటే ఏముంది సూర్య కుటుంబమా జడ బయటికి రా ఏం కొడతావా లే జడ బయటకు వచ్చే సూర్యుని చూపిస్తా సూర్యుని నాకెందుకు చూపిస్తారా చూస్తే నీకెరికైతుంది కానీ మంచిగా కనిపించడు కానీ కుటుంబం ఏడంది సార్ ఊకే నువ్వు పరిశాన్ అయితే ఓ మంచిని పరిశాన్ చేస్తున్నావు ఒరే అలా కాదురా ఒరే నాయన కూర్చో ఎమ్మెల్యే గారు అబ్బాయి వచ్చాడరా ఒరే ఎమ్మెల్యే గారు అబ్బాయి నువ్వు చెప్పరా సూర్య కుటుంబం అంటే ఏమిటి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేటర్ గారికి అలాగే నా ముందుకు వచ్చున్న అమ్మాయిలకి అబ్బాయిలకి నా ధన్యవాదాలు కళాగా సోదరులారా మరి ఈరోజు ఒకరోజు మనం బాగా ఆలోచించినట్లయితే సూర్య కుటుంబం కానివ్వండి చంద్ర కుటుంబం కానివ్వండి నక్షత్రాల కుటుంబం కానివ్వండి చెప్పుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన మీద అంతేనా ఉంది మరి అయితే మరి మేస్టర్ గారు ఇందాక అడగడం జరిగింది దాని గురించి నేను ఆలోచించడం జరిగింది మరి నాకంటే వెనకాల చాలా మంది చెప్పాల్సిన ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తూ నేను కూకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై రాజీవ్ బాట ఒరే ఓ మొత్తం ఉపన్యాసం చెప్పేస్తున్నావా ఎందుకురా నా బ్రాహ్మణ పండు పిండేస్తావు అలా కాదురా కూర్చో ఒరే నువ్వు లేవరా లిల్లీ స్పెల్లింగ్ చెప్పరా ఎల్లాయ్ అలవాయ్ ఒరే లిల్లీ స్పెల్లింగ్ అలవాయ్ ఏంటి వంట చేద్దామనా ఏంట్రా ఏంటి ఎడచెత్తనం ఏంట్రా కలిపి చెప్పు ఎల్లవాయ్ ఎడచెత్తిన సంపేదన కూర్చో ఎదవగాన అమ్మాయి ఎదవల్ల రూరాలా కాదురా లేగమ్మా తల్లి పాలు ఆరోగ్యం ఎందువల్ల తల్లిపాలు చాలా ఆరోగ్యం మాస్టారు నేను అడిగింది చెప్తావే ఎందుకు ఎందుకంటే తల్లిపాలల్లో నీళ్లు కలపరు నువ్వు వెళ్ళి కలపవే బకెట్ తోటి నిన్ను తగలయ్యా ఒక్కొక్కడు నా ప్రాణం పట్టుకు పిండేస్తున్నాను ఒక ఏదో అడిగిన ప్రశ్నల పద్యాలు ఏం చెప్పలేదు అమ్మ సుశీల క్లాస్ అయిపోయింది ఒక మంచి పాట పాడమ్మా మానే పూగో అడిగిన ప్రశ్న జవాబు చెప్పట్లేదు సినిమా పాట పాడమన్నా మొదట్లోనే మానేనవా మానే ఈ విధంగా పిల్లలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్